ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ప్రజా ఉద్యమం టీవీ. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మెదక్ కేథడ్రల్ చర్చి విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల లైట్లు, అలంకరణలతో చర్చి పరిసరాలు సందడి వాతావరణాన్ని సంతరించుకున్నాయి. క్రైస్తవ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించగా చర్చి ప్రాంగణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. పండుగ వేళ మెదక్ కేథడ్రల్ చర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేనా? రేపు ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరెవరు గెస్ట్లు ఎవరు వస్తున్నారు? మంచి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చెస్లో మరి ద్వితీయంగా పరిగణింపబడుతున్న మెదక్ కేథడ్రల్ మహాదేవాలయ పక్షంగా మీ ముందుకు రావడానికి అనుగ్రహించిన కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి గత 100 సంవత్సరాలుగా ఈ మహాదేవాలయం దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు అందజేస్తూ ఉంది. మరి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు ఆనాడు పనికి ఆహార పథకం కింద కట్టి మరి గుల్షనాబాద్ను మెతుకుబెట్టి మరి మెదక్ మార్చినటువంటి చరిత్ర మనం మెరుగుదము. మరి గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆలయ అభివృద్ధి కొరకు మరి గొప్ప నిధులు ఇచ్చినారు. అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తూ ఉన్నవి. మరి అందుకు గాను వారికి, వారి ప్రభుత్వానికి దైవాశీర్వాదాలు, మా ధన్యవాదాలు. అలాగనే సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు, వారి కుమారుడు మన మెదక్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన డాక్టర్ రోహిత్ రావు గారు కూడా ఈ నిధులు ఇప్పించడంలో వారి యొక్క ప్రమేయం ఎంతగానో ఉంది. వారికి నిండు ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ క్రిస్మస్కు ఏర్పాట్లు 101వ అనగా ఈ ఆలయం శత జయంతి ఉత్సవాలు ముగించుకొని ఈ సంవత్సరం 101గా మరి జరుపుకుంటూ ఉంటుండగా అశేషమైన భక్త జనాలు ఇక్కడికి వస్తారని నమ్ముచు మరి వారి కొరకు పోలీసు వారు మన ఎస్పీ సార్ శ్రీనివాసరావు గారు, డిఎస్పీ గారు ప్రసన్న కుమార్ గారు, ఏఎస్పీ గారు మహేందర్ సార్, మరి ఎస్ఐ గారు, సిఐ గారు వారి నాయకత్వంలో ఒక మంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినారు. సుమారు 500 మంది పోలీసులు ఇప్పుడు మన కాంపౌండ్లో ఉన్నారు. ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో, సహోదర ప్రేమతో, సంతోషంతో దైవ దర్శనం చేసుకొని వారు సంతోషంగా తిరిగి వెళ్ళాలనే అన్ని ఏర్పాట్లు మా ఆలయ కమిటీ, కాస్టేట్ కమిటీ పెద్దలు మరి యొక్క ఏర్పాట్లన్నీ జరిగించినారు. మరి మంచినీటి సౌకర్యం కానీ, వాడుకునే వాటర్ కానీ, వాష్రూమ్స్ ఇదివరకు టెంపరీగా చేసేవాళ్ళం, ఇప్పుడైతే పర్మనెంట్ వాష్రూమ్స్ నిర్మించడం జరిగింది. మరి 3 సంవత్సరాల్లో చాలా నిర్మాణాలు ఇటు ప్రభుత్వ పరంగా, అటు అధ్యక్ష మండలం మా బిషప్ తారి గారు మరి రేపు రానంటున్నారు. రేపు జరిగే ఆరాధనలో వారు ప్రవచనము సందేశం అందించనంటున్నారు. వారు దక్షిణ ఇండియా సంఘానికి మోడరేటర్ మరియు కరీంనగర్ డయాసిస్కి బిషప్, మనకు ఇన్ఛార్జ్ బిషప్గా ఉన్నారు. ద మోస్ట్ రైట్ ప్రొఫెసర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, ప్రిసిల్ల తల్లి గారు మన మధ్యకు రానయ్యారు. మరి అధ్యక్ష మండల పెద్దలు, ఆఫీస్ బేరర్స్ అయిన రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ వైస్ చైర్మన్ గురువులు, రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ మినిస్టర్ సెక్రటరీ గారు, ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు, వారు సిఎస్ఐ సినడ్ అంతటి కూడా మరి కోశాధికారిగా, ట్రెజరర్గా, ఇటు మెదక్ డయాసిస్కు ట్రెజరర్గా ఈ సేవలు అందిస్తూ వారి నాయకత్వంలో గొప్ప సేవ మన డయాసిస్ కానీ దక్షిణ ఇండియా సంఘానికి అందిస్తున్నారు. దేవుడు వారిని, వారి నాయకత్వాన్ని దీవించాలని మా ప్రార్థన. మరి అలాగనే మరి స్థానిక కమిటీ వారు, పెద్దలు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. మరి సందర్భముగా రేపు ఉదయం 4:30 గంటలకు మొదటి ఆరాధన, 10:30 గంటలకు రెండవ ఆరాధన, 2 ఆరాధనలు ఉంటాయి. ఇక దినమంతా సాయంకాలం వరకు కూడా, రాత్రి 9 గంటల వరకు కూడా భక్తుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఆశీర్వాదాలు అందజేయడానికి మరి సుమారు 15 మంది గురువులు మేము అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం. మరి వారందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి ఇదంతటిని కూడా ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళేటటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి పత్రికా సహోదరులందరికీ మరి మీ ద్వారా మేము నిండు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు జననం ఈ ప్రపంచానికి ఒక పండుగ పర్వదినం. ఇది ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు, సకల మానవాళి చేసుకునేటటువంటి ఏకైక పండుగ. ఎందుకంటే ఆయన చరిత్ర ఆధారం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన అందరి జీవితాల్లో ఆయన ప్రమేయం ఉంది.
అందరూ ఆయన ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చరిత్ర పురుషుడు, సకల మానవాళి శాప పాప విమోచనార్థం సిలువలో ఒక దేవుని యజ్ఞ పశువుగా బలి పశువుగా మారడానికి తన ప్రాణం పెట్టి రక్తం చిందించి మనలందరినీ ఆ అపవాది కబంధ హస్తాల నుండి విమోచించడానికి దేవుడే నరుడుగా వచ్చినటువంటి శుభదినం ఈ క్రిస్మస్ పండుగ పర్వదినం. నమ్మిన వారికి రక్షణ అనేటటువంటి సత్యాన్ని బైబిల్ ప్రబోధిస్తూ ఉండగా మరి మరొకసారి మీ ద్వారా మరి సకల మానవాళికి శ్రేయస్సును కోరుకుంటూ మరి భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మన ప్రధాని, రాష్ట్రపతి, వారి మంత్రివర్గం, మన ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, వారి మంత్రివర్గం అంతా కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ప్రజలకు మంచి నాయకత్వం అందించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అన్నవస్త్రాలతో, పాడి పంటలతో, సర్వ సమృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ప్రభు కృప సకల మానవాళికి తోడైండును గాక. క్రిస్మస్ బందోబస్తు సందర్భంగా ఈ మెదక్ కెథడ్రల్ చర్చ్ దగ్గర 500 మందితో టోటల్ బందోబస్తు అరేంజ్మెంట్ జరిగింది. దీంట్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కింగ్ ప్లేసెస్, అలాగే మొత్తం ఈ పబ్లిక్ వచ్చిన పిలిగ్రిమ్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు చర్చ్ విజిట్ చేసుకుని ప్రేయర్ చేసుకుని వెళ్ళే అవకాశాన్ని ఇక్కడ మెదక్ జిల్లా తరఫు నుంచి ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ప్రజా ఉద్యమం టీవీ.